ఇంతకుముందు మనం చూసింది పరిపాలనకి సంబంధించినటువంటి వికేంద్రీకరణ, అలానే పరిపాలన సౌలభ్యం కోసం ఆ విధంగా మన భారతదేశాన్ని విభజించుకున్నాం. అలానే గ్రామీణ అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసము మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ఏంటిదంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థ. పథకాల రూపంలోనో గ్రామీణ అభివృద్ధి ప్రయోగాల రూపంలోనో ఉంటే బాగుండదు, ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలని ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎలా వచ్చింది అనేటువంటిది కూడా దీనికి చెప్తాను. సో దానికి ముందు ఒక స్ట్రక్చర్ అనేది ఐడియా కావాలి కాబట్టి చెప్తున్నాను. మండల స్థాయి, అలానే డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో, ఓకేనా. సో ఏమంటున్నానండి, జిల్లా స్థాయిలో, ఓకే రైట్ మా. సో ఈ జిల్లా స్థాయిలో ఏముంటుందట, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ అనేది ఉంటుంది, జిల్లా పరిషత్. దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు, జెడ్పీ చైర్మన్. జెడ్పీ చైర్మన్ వీళ్ళందరూ ఎవరు, రాజకీయ అధిపతులు. అంటే సింపుల్ గా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్నికల ద్వారా ఎన్నిక కాబట్టి నియమించబడినటువంటి వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని అర్థం. మళ్ళీ అలానే ఈ యొక్క ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క ప్రభుత్వ అధికారిగా కూడా ఉంటాడు, ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉంటారు. ఇక్కడైతే పంచాయతీ కార్యదర్శి ఉంటాడు సర్పంచ్కి. అదే మండల స్థాయికి వచ్చేసరికి ఎవరు ఉంటారు, అక్కడ ఎంపీడీఓ అధికారిగా ఉంటాడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, బ్యూరోక్రాట్. అలానే జిల్లా పరిషత్కి వచ్చేసరికి జెడ్పీ చైర్మన్ ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారు, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉంటారు. సో ఆయన ఎవరు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేది కూడా ఈ యొక్క ప్రతి అంచెలో కూడా పనిచేస్తూ ఉంటారు. ఓకే, ఇది జిల్లా పరిషత్కి సంబంధించి, అంటే భారతదేశంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థలో అసలు ఈ లోకల్ బాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనము చెప్పుకున్నటువంటి అంశం. ఓకే, సో మరి వీటి యొక్క ప్రస్తావన అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అని అంటే మనకి వీటిని స్టేట్ లిస్టులో చేర్చారు. వీటిని స్థానిక సంస్థలని ఏ జాబితాలో చేర్చారు, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు. ఓకే, సో స్థానిక సంస్థలు అనేటువంటిది మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 జాబితాలు ఉంటాయి. ఓకే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి కేంద్రానికి ఇరువురికి సంబంధించినటువంటి అంశాలని ఉమ్మడి జాబితాలో పొందుపరుస్తారు. వాటిని ఏమంటారు, కాంకరెంట్ లిస్ట్ అంటాం. కేంద్ర జాబితాని సెంట్రల్ లిస్ట్ అని, రాష్ట్ర జాబితాని స్టేట్ లిస్ట్ అని, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలని ఉమ్మడి జాబితా అని చెబుతాము. ఓకే, ఆ విధంగా. అయితే ఇక్కడ ఈ స్థానిక సంస్థలు అనేటువంటివి, లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటిది ఏ జాబితాలో ఉన్నాయి అంటే మనకి ఏ జాబితాలో ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ఉన్నాయి, స్టేట్ లిస్ట్ లో ఉన్నాయి. మరి వీటి యొక్క ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటే స్థానిక సంస్థలలో ఒకటైనటువంటి మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 40వ అధికరణ ఏం చెప్తుందంటే గ్రామీణ ప్రాంతాలలో స్థానిక పరిపాలన కోసము, స్థానిక పరిపాలన చేయడం కోసం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయమని చెప్పేటువంటి అధికరణ ఏంటిదంటే 40వ అధికరణ. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి మేరకు, ఆయన సూచించినటువంటి దాని మేరకు, అంటే గ్రామీణ ప్రాంతాల భారతదేశం యొక్క అభివృద్ధి కోసము గ్రామాలే మనకి పట్టుకొమ్మలు వంటివి. మన భారత ఆర్థిక వ్యవస్థకి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పరిపాలన అనేటువంటిది, పరిపాలనకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి అని కూడా ఆయన సూచించారు. సో ఆయన యొక్క సూచనల మేరకు, ఆయన చూపించినటువంటి ఆదర్శం మేరకు మన భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో 40వ అధికరణలో గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రస్తావనని పొందుపరుచుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు అక్కడ మనము చెప్పుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాం. మన రాజ్యాంగంలో ఈ స్థానిక సంస్థల ప్రస్తావన ఉందా అంటే ఉంది. ఎక్కడ ఉందట, 40వ అధికరణలో ఉంది. గ్రామ పంచాయతీ వ్యవస్థను అమలు చేయాలని ఇక్కడ ఆర్టికల్ 40లో మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఓకే సార్, ఓకే మీరు చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క పరిపాలన కొనసాగించడం కోసం 3 అంచెల వ్యవస్థ అనేది ఉంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనేటువంటి వ్యవస్థ ఉంది. వీటిని 3 టైర్ సిస్టమ్ అని చెప్తున్నాం. మరి ఈ 3 టైర్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశంలో ఏ విధంగా వచ్చింది అంటే భారత రాజ్యాంగంలో 40వ అధికరణలో ఉన్నటువంటి దానిని మనము అమలు చేయడంలో భాగంగా మనకి ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, 73వ రాజ్యాంగ సవరణ చట్టము అని అంటాం. సో మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 1992 ద్వారా మనకి ఏమొచ్చాయి, భారతదేశంలో ఈ యొక్క
మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది వచ్చింది. అంటే భారతదేశంలో ఈ 3 టైర్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయింది, లేదా ఏ చట్టం ద్వారా ఈ యొక్క మూడంచెల పంచాయతీ వ్యవస్థ మనకు అమల్లోకి వచ్చింది అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మన భారతదేశంలో ఈ యొక్క స్థానిక సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేశారు. ఓకే, సో మనకి ఇది ఎప్పటి నుంచి అమలైంది? 1993 నుంచి అమలైంది. 1993 నుంచి అమలైంది. సో మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క స్థానిక పరిపాలనని మనము స్థానిక పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీరాజ్ అనేటువంటి వ్యవస్థ ఉంది. అంటే భారతదేశంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ఏ విధంగా వచ్చింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. సో ఆ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థకి మనము రాజ్యాంగబద్ధ హోదాని కల్పించుకున్నాము. కాన్స్టిట్యూషనల్ బాడీస్ గా వాటిని ఏర్పాటు చేసుకున్నాం. అంటే అవి చట్టబద్ధమైన సంస్థల, రాజ్యాంగబద్ధ సంస్థల అని కనుక అనుకుంటే స్థానిక సంస్థలు అనేటువంటివి రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పుకోవచ్చు. ఎలా చెప్తున్నాము అనంటే 73 కాన్స్టిట్యూషన్ ఎమెండ్ చేసుకొని ఆ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. వాటికి సంబంధించినటువంటి అధికారంలో రాజ్యాంగంలో ఉన్నాయి. వాటి యొక్క ప్రస్తావన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ లో పొందుపరచబడింది కాబట్టి వాటిని మనం ఏమని చెప్పవచ్చు? రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పవచ్చు. ఓకే, సో మరి ఈ రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి అలానే భారతదేశంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినటువంటి ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ రావడానికి అనేక మంది వ్యక్తుల యొక్క కృషి జరిగింది. సో అంటే ఏం చెప్తున్నాము? ఎప్పుడట? 1992లో. ఓకే, మనము బ్రిటిషర్స్ నుంచి మనము చూసుకుంటే 1687 నుంచి 1902 వరకు కూడా 1902 వరకు అలానే 1907 వరకు రాయల్ కమిషన్ ఏర్పాటు వరకు కూడా మనము స్థానిక సంస్థలని చూసాం. ప్రాచీన కాలంలో చూసాం. దాని తర్వాత ఏంటిది? అలానే 1952 వరకు అనేక గ్రామీణాభివృద్ధి ప్రయోగాలని చూసాం. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన కోసము ఏ విధమైన కృషి జరిగింది అని అంటే ఇక్కడ బ్రిటిష్ పీరియడ్ లో చూసాం, ప్రాచీన కాలంలో చూసాం, అలానే స్వాతంత్రం తరువాత మనకి గ్రామీణాభివృద్ధి ప్రయోగాలు చూసాం. స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రంకి ముందు గ్రామీణాభివృద్ధి ప్రయోగాలని చూసాం. స్వాతంత్రం తర్వాత ఏంటిదండి? సిడిపి మరియు ఎన్ఈఎస్ పథకాల రూపంలో అమలుని చూసాం. ఓకే ఓకే ఇది అన్నమాట. అంటే బ్రిటిష్ కాలంలో మనకి స్థానిక సంస్థల ప్రస్తావన కనిపిస్తుంది. స్వాతంత్రంకి పూర్వము గ్రామీణాభివృద్ధి ప్రయోగాల రూపంలో స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది, వాటి యొక్క అభివృద్ధి క్రమం. అలానే స్వాతంత్రం తర్వాత సిడిపి అండ్ ఎన్ఈఎస్ అనేటువంటి పథకాల రూపంలో మనము ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కోసం జరిగినటువంటి కృషిని చూస్తున్నాం. అలానే ఈ 1953 తర్వాత మనకి ఎప్పుడు రాజ్యాంగ చట్టం వచ్చిందని చెప్తున్నాము? 1992. ఏ చట్టం ద్వారా? 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 92 ద్వారా మూడంచెల పంచాయతీ వ్యవస్థకి ఏమొచ్చింది? రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారతదేశంలో అమలైనటువంటి వ్యవస్థ ఏంటిది? మూడంచెల పంచాయతీ వ్యవస్థ. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఓకేనా? ఏ ఇయర్ లో? 1992లో. ఓకేనా? మన యొక్క గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి క్రమాన్ని ఎక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాము? 1687 నుంచి 1953 వరకు చూసాం. ఈ 1953 నుంచి 1992 వరకు మధ్య ఏం జరిగింది అని అంటే మనకి వాటిని గురించి తెలియజేసేటువంటిది ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వము అంటే మన స్వాతంత్రం వచ్చాక అనేక కమిటీలను నియమించింది. ఈ కమిటీలు స్థానిక సంస్థల ఏర్పాటుని చేయాలని సూచించింది. ఆ కమిటీల సూచనల మేరకు భారతదేశంలో స్థానిక సంస్థల ఏర్పాటు అనేటువంటిది జరిగింది. కానీ వీటికి రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఓకే, సో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చూసాము, కలెక్టర్ అనేటువంటి పదవిని చూసాము, స్థానిక సంస్థల పటిష్టతను ఏర్పాటు చేయాలని కమిషన్ నియమించాలని చూసాము. ఇక్కడ బ్రిటిష్ కాలంలో దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఓకే, సో బ్రిటిష్ కాలంలో ఈ విధంగా స్థానిక సంస్థలు ఉన్నాయి.
తర్వాత 1907 రాయల్ కమిషన్ తర్వాత మనకి ఏం జరిగాయి, గ్రామీణాభివృద్ధి ప్రయోగాలు జరిగాయి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్లో. తర్వాత 1952లో ఏమొచ్చింది, సిడిపి అనేటువంటి పథకం వచ్చింది గ్రామీణ అభివృద్ధిలో భాగంగా. 1953లో ఏమైంది, జాతీయ విస్తరణ సేవల పథకం అనేటువంటిది వచ్చింది. సో మనం ఏం చెప్తున్నాము, భారతదేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానిక సంస్థలను ఏర్పాటు చేసుకుంది ఎప్పుడు అంటే 92. అంటే 1953 నుంచి 1992 వరకు కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. అవే ఏమంటున్నాము, అనేక కమిటీలను నియమించి స్థానిక సంస్థల ఏర్పాటు కోసము నియమించడం జరిగింది. ఓకే, కానీ ఈ కమిటీలు సూచించిన దాని ప్రకారం భారతదేశంలో స్థానిక సంస్థలని ఏర్పాటు చేసుకున్నాం. కానీ వీటికి ఏముంది, రాజ్యాంగబద్ధ హోదా లేదు, కానీ మనకి స్థానిక సంస్థలు అయితే ఏర్పాటు చేశారు. అదే మనము వీటి గురించి తెలుసుకునేటువంటిదే 1953 తర్వాత నుంచి 1992 వరకు ఏ కమిటీలను నియమించారు, ఇది కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన చారిత్రక నేపథ్యంలో భాగంగా నేర్చుకోవాలి. సో ఏ కమిటీలను రూపొందించారంటే మన భారతదేశంలో ప్రధానంగా చూసినట్లయితే ఈ రెండు పథకాలు దేనిలో భాగంగా, ఈ రెండు పథకాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. మనకి సముదాయ అభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవల పథకము అనేటువంటిది. ఓకేనా, ఇది గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పన కోసం ఈ రెండు అనేటువంటి పథకాలని ప్రారంభించారు. ఓకే, సో మన భారత ప్రభుత్వము స్వాతంత్రం తర్వాత ఈ రెండు పథకాల అమలు తీరు ఏ విధంగా ఉందో చూడండి అని ఒక కమిటీని నియమించింది. ఓకే, ఏ రెండు పథకాలు, సిడిపి అండ్ ఎన్ఈఎస్, సముదాయ అభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవల పథకము అనేటువంటిది గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసము ఎంతవరకు పనిచేస్తున్నాయి, వీటి యొక్క అమలు తీరు ఏ విధంగా ఉంది అని ఒక కమిటీని నియమించింది. అది ఎప్పుడు అంటే 1957వ సంవత్సరంలో. 1957వ సంవత్సరంలో దానిని మనం ఏమంటామంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని అంటారు, బిఎంసి అని, లేదా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని అంటాం. ఏమంటారండి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్తాం. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్తున్నాం. ఓకే, సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని అంటాం. ఓకే, అది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు, 1957వ సంవత్సరంలో. దేనికోసం ఏర్పాటు చేశారు, సిడిపి అనేటువంటి పథకము, గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ప్రారంభించినటువంటి ఎన్ఈఎస్ అనేటువంటి పథకం. ఈ రెండు పథకాల అమలు ఏ విధంగా ఉంది, సో ఇవి గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయా, ఆ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన అనేటువంటిది సరిగా జరుగుతుందా అనేటువంటి దాని ఒకసారి ఈ రెండు పథకాల అమలు తీరుని పర్యవేక్షించండి అని 1957వ సంవత్సరంలో నియమించారు, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని నియమించారు. ఇక్కడే మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని గ్రామీణ అభివృద్ధిలో భాగంగా లేదా పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటులో భాగంగా నియమించబడిన 1957వ సంవత్సరంలో నియమించబడిన బల్వంత్ రాయ్ మెహతా కమిటీని దేనికోసం నియమించారు లేదా ఏ ప్రాతిపదికన నియమించారు అంటే ఈ రెండు పథకాల అమలు తీరుని పర్యవేక్షించడం కోసం నియమించారు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎన్ఈఎస్ ఈ రెండు పథకాల అమలు తీరుని పర్యవేక్షించడం కోసం నియమించారు. సో వీళ్ళు ఎప్పుడు నివేదికని సమర్పించారు అంటే 1957లో ఈ యొక్క కమిటీని నియమిస్తే 1957లోనే వీళ్ళు మనకి నివేదిక అనేటువంటిది రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఈ రిపోర్ట్ని 1958వ సంవత్సరంలో నియమించింది, 57లో నివేదిక ఇచ్చింది, 1957లో అదే సంవత్సరంలో ఇచ్చారు. సో దీన్ని 1958వ సంవత్సరంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటి సంస్థ ఆమోదించడం జరిగింది. ఎవరి నివేదికని, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేటువంటి నివేదికని. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఎందుకు నియమించారు, ప్రధానంగా ఎందుకు నియమించారు అంటే ఈ రెండు పథకాల అమలు తీరు ఏ విధంగా ఉంది, గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఈ పథకాలు అనేటువంటివి సరిగా పనిచేస్తున్నాయా లేదా భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వారికి సంక్షేమ సేవలను అందించడం కోసం లేదా వారికి అభివృద్ధి సేవలను అందించడం కోసం ఎలాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుందో సూచించండి, అధ్యయనం చేయండి అని మనకి ఏది నియమించారు, మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేటువంటి దానిని నియమించారు.
సో వారు బల్వంత్ రాయ్ మెహతా గారు ఈ 2 పథకాల అమలు తీరుని పర్యవేక్షించి అధ్యయనం చేసి వారు కొన్ని మేజర్ రికమెండేషన్స్ని చేశారు. ఆ మేజర్ రికమెండేషన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అది ఏ ఇయర్లో? అదే సంవత్సరంలో, నియమించబడినటువంటి సంవత్సరంలోనే ఇచ్చారు, 1957లో. సో వీళ్ళు 1958 సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనము వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికని ఈ యొక్క జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటిది ఆమోదించింది. సో ఈ యొక్క బల్వంత్ రాయ్ మెహతా గారు ఏ సూచనలు చేశారు, ఆయన ఇచ్చినటువంటి మేజర్ రికమెండేషన్స్ ఏంటి అంటే, మన భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి అంటే, అలానే అభివృద్ధి కార్యక్రమాలు చేరువు కావాలి అంటే, సంక్షేమ పథకాలని వారికి అందించాలి అని అంటే, మనకి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలని సూచించారు. ఓకే, 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఇలా సిడిపి పథకంలోనో, ఎన్ఈఎస్ పథకంగానో, లేదా ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకొని గ్రామీణాభివృద్ధి ప్రయోగంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమో కాదు, భారతదేశంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నిటిని అభివృద్ధి చేయాలంటే 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని సూచించాడు. సో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుని ఈయన ఇచ్చినటువంటి మేజర్ రికమెండేషన్. సో ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారము ఆయన చెప్పినటువంటి మేజర్ రికమెండేషన్ ఏంటి అని అంటే, ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఒకసారి చూపించబడింది. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేటువంటిది ఏ ఇయర్లో నియమించారని చెప్పాను? 1957లో. ఓకే, నివేదిక ఎప్పుడు ఇచ్చారు? రిపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు ఇచ్చారని చెప్పాను? 1957లోనే. దీనిని ఎన్డీసీ ఎప్పుడు ఆమోదించింది? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1958లో ఆమోదించింది. ఈయన ఇచ్చినటువంటి మేజర్ సూచనలు లేదా రికమెండేషన్స్ అనుకోండి. ఓకే, మేజర్ రికమెండేషన్స్ ఏమున్నాయి, మేజర్ ప్రతిపాదనలు ఏమున్నాయి? మొదటిది, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసము, రూరల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి వ్యవస్థ ఉండాలట? 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఉండాలని సూచించాడు, 3 టైర్ సిస్టమ్. ఇంతకు ముందు నుంచి మనము ఈ యొక్క టాపిక్ ప్రారంభించినప్పటి నుంచి భారతదేశంలో స్థానిక పరిపాలన కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఉన్నటువంటి వ్యవస్థ ఏది అని అంటే 3 టైర్ సిస్టమ్, 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అని చెప్తున్నాం. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలను ఈ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నాం అంటున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వాటినే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనేది. సో ఈ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది? బల్వంత్ రాయ్ మెహతా గారు సూచించినటువంటి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది వచ్చింది. సో ఈయన సూచించిన దాని ప్రకారము భారతదేశంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ యొక్క స్వరూపం ఎలా ఉంది అని అంటే, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే, గ్రామ స్థాయిలో అంటే విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, ఓకే, విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ అనేటువంటిది ఉంది, జీపీ ఉండాలని సూచించాడు, గ్రామ పంచాయతీ. అలానే మండల స్థాయిలో, ఓకేమా, మండల స్థాయిలో, ఓకే, మండల స్థాయిలో పంచాయతీ సమితి అనేటువంటి దానిని ఈయన సూచించాడు. ఏమంటున్నాము? పంచాయతీ సమితి. ఇక్కడ గమనించాలి మనం, ఓకేనా, స్టూడెంట్స్ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన సూచించిన దాని ప్రకారము ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మండల పరిషత్ అనేటువంటిది కాదు ఆయన సూచించింది. ఏంటిదండి? పంచాయతీ సమితి. ఇక్కడ సేమ్ గ్రామ పంచాయతీనే సూచించాడు, గ్రామ పంచాయతీ. అలానే మనకి 3వ స్థాయిలో, జిల్లా స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏం సూచించాడు? జిల్లా పరిషత్. జెడ్పీ అంటే జిల్లా పరిషత్, జీపీ అంటే గ్రామ పంచాయతీ, పిఎస్ అంటే పంచాయతీ సమితి అని అంటున్నాం. ఓకే, ఈ విధంగా ఆయన సూచించాడు. 2వ రికమెండేషన్ ఏంటిదట? 3 అంచెల్లో మొదటి అంచెలో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉండాలి, 2వ అంచెలో పంచాయతీ సమితి. దిస్ ఈజ్ ఫస్ట్ టైర్, దిస్ ఈజ్ సెకండ్ టైర్, 2వ అంచె అని చెప్తాము. అలానే దిస్ ఈజ్ థర్డ్ టైర్, 3వ అంచెగా పిలుస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయాలని సూచించాడు. సో ఈయన ఇచ్చినటువంటి 3వ రికమెండేషన్ ఏంటిదంటే, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వీటికి మనకి గ్రామ స్థాయిలో అంటే గ్రామ పంచాయతీలో ఈ యొక్క వీటికి ఎన్నికలు అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అని సూచించారంటే,
ప్రత్యక్ష ఎన్నికలని సూచించాడు. ప్రత్యక్ష ఎన్నికలని సూచించాడు అంటే గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలి, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి ఉండాలని సూచించాడు. మిగిలిన 2 స్థానాలలో ఏం చెప్పాడు అంటే పరోక్ష ఎన్నికలు ఉండాలి అని అర్థం. పరోక్ష ఎన్నికలు ఉండాలి అని సూచించాడు. సో మొదటి అంచెలో ప్రత్యక్ష ఎన్నికలు, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో పరోక్షంగా ఎన్నికలు ఉండాలి. అలానే అదే అక్కడ ఆయన సూచించినటువంటి సిఫారసులు. ఓకే, సో అలానే ఎన్నికలలో ఇక్కడ అదే ఉంటుంది, ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలి మరియు పరోక్ష ఎన్నికలు ఉండాలి. అలానే ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉండాలి. ఏమంటున్నారండి, ఎన్నికలలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రమేయము లేకుండా ఉండాలి అని సూచించారు. ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉండాలి అని కూడా ఈయన సూచించడం జరిగింది. అలానే జిల్లా పరిషత్కు ఒక కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరించాలి అని సూచించారు. జిల్లా పరిషత్కి ఇప్పుడైతే మనం ఏం చెప్పుకున్నాము, జడ్పీ చైర్మన్ ఉంటారు అని చెప్పుకున్నాం. కానీ ఈయన సూచించినప్పుడు ఏం చెప్పాడినా జిల్లా కలెక్టర్ అనేటువంటిది ఉండాలి. అలానే ప్రణాళిక మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ స్థానిక సంస్థలకే బదలాయించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పాడు. అంటే మన రాష్ట్ర స్థాయిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ వాళ్ళకి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటము, మండల పరిషత్కు నిధులు ఇవ్వటము, జిల్లా పరిషత్కు నిధులు ఇవ్వటము, అలా కాకుండా ఏం చేయాలి, ఆ యొక్క ప్రణాళిక ఏ విధంగా అంటే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి, అలానే వాళ్ళకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనము ఏం చెప్తున్నాము అంటే ఇవన్నీ కూడా ఏ స్థాయిలో ఉండాలి, స్థానిక సంస్థలకి వాళ్ళకే అధికారం ఇవ్వాలి అని కూడా సూచించాడు. స్థానిక సంస్థలకే అధికారాలని బదలాయించాలని కూడా సూచించాడు. ఓకే, సో ఆ విధంగా మనకి ఈయన సూచించినటువంటి మేజర్ రికమెండేషన్ ఇది. ఓకే, సో ఏమంటున్నాము, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అనేది సూచించాడు. ఇక్కడ ఏముండాలి, ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలి. ఈ 2 స్థానాలకి ఏంటిది, పరోక్ష ఎన్నికలు ఉండాలి. ఓకే, జిల్లా పరిషత్కి ఎవరు ఉండాలి, అధ్యక్షుడిగా కలెక్టర్ ఉండాలి అని చెప్పాడు. ఈ ఎన్నికలలో ఎవరు ఉండకూడదు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా చూడాలి, వాళ్ళ యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఓకే, అలానే ఇక్కడ సో ఈ విధంగా బల్వంతరాయి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ఉంటే బాగుంటుంది అని సూచించిన దాని ప్రకారం మొట్టమొదటిసారిగా మనకి 1959లో మనకి రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో ఈ యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేయటం జరిగింది. 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేశారు. ఇక్కడ ఎప్పుడు 1959 అక్టోబర్ 2న ఈ యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేశారు. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి భారతదేశంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ పిలువబడుతుంది. సో రెండవ రాష్ట్రం ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ తర్వాత ఈ యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంటిది అంటే మనకి ఆంధ్రప్రదేశ్. ఏపీలోని మహబూబ్ నగర్ జిల్లాలో షాద్ నగర్లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి షాద్ నగర్లో దీనిని ఈ యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ మనం అభివృద్ధి క్రమం గనక గమనించినట్లయితే ఇక్కడ మనము ఈ అభివృద్ధి క్రమాన్ని కనుక చూస్తే 1952లో ఏముందండి, సిడిపి అనేటువంటి పథకం ఉంది. 1953లో ఏముందండి, మనకి ఎన్ఈఎస్ అనేటువంటి పథకం ఉంది. ఈ రెండింటి అమలు తీరుపైన నియమించబడినటువంటి కమిటీ ఏంటిదంటే 1957లో ఏముంది, బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఓకే, ఈ విధంగా పథకాల రూపంలో కాదు, మనకి ఈయన ఏం చెప్పాడు, పథకాల రూపంలో కంటే కూడా మన భారతదేశంలో గ్రామీణ ప్రాంత పరిపాలన అభివృద్ధి కోసము ఏ వ్యవస్థ ఉంటుందో బాగుంటుందని చెప్పాడు, 3 టైర్ సిస్టమ్ అనేటువంటిది. సో ఈయన కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలో ఇంపార్టెంట్ ఏంటిది, 3 అంచెల పంచాయతీ వ్యవస్థ. రైట్ మా, అర్థమైంది కదా. సో ఆ 3 అంచెల పంచాయతీ వ్యవస్థలో 2వ స్థాయిలో ఉన్నటువంటి అంచె ఏది అంటే
పంచాయతీ సమితి, ఇది గుర్తుపెట్టుకోవాలి, పంచాయతీ సమితి. ఓకే, అప్పుడు మనకి మండల పరిషత్ కానీ మండల వ్యవస్థ కానీ లేదు రెండవ స్థాయిలో. ఏ వ్యవస్థ ఉంది? పంచాయతీ సమితి అనేటువంటి వ్యవస్థ ఉంది. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. 1957లో నియమించబడిన బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించిన దాని ప్రకారము మూడు అంచెలలో రెండవ అంచె ఏది ఉంది అని అడిగాడు అనుకోండి. ఏది ఉంది? మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీనా, పంచాయతీ సమితినా అంటే పంచాయతీ సమితి అనేది ఉంది. ఓకేనా? ఈ పంచాయతీ సమితి తర్వాత ఏ విధంగా మారింది? మండల పరిషత్ లేదా మండల వ్యవస్థగా మారింది. ఓకే, సో దీని ఎప్పుడు నివేదిక ఇచ్చాడు? 1957లోనే బిఎంసి నివేదికని ఇవ్వటం జరిగింది, రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఓకే, సో దీనిని తర్వాత ఎన్డీసీ ఎప్పుడు ఆమోదించింది? 1958లో జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటిది ఈ నివేదికని ఆమోదించింది. ఓకే, సో ఈ నివేదిక ఆమోదించినాక ఈ యొక్క కమిటీస్ చేసినటువంటి సూచనలు అమలు జరిగాయి. ఎప్పుడు? 1959 అక్టోబర్ 2న దీనిని అమలు చేశారు. ఓకే, సో ఇది అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఇది అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఏది చెప్పుకుంటాం? రాజస్థాన్ లో ఉన్నటువంటి నాగోర్ అనేటువంటి డిస్ట్రిక్ట్ దీన్ని మొదటగా అమలు చేశారు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో ద నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నాము అంటే తర్వాత 1959 నవంబర్ 1న రాజస్థాన్ తర్వాత ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఏపీలోని మహబూబ్ నగర్ జిల్లా. ఏపీలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదట? షాద్ నగర్. ఇప్పుడు రంగారెడ్డిలో ఉంది, అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ షాద్ నగర్ లో ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ సమితితో కూడినటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థని మనకి ఇక్కడ అమలు చేయటం అనేది జరిగింది. ఇది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి మేజర్ రికమెండేషన్స్ మరియు ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారం. ఓకే, సో మొదటగా ఎక్కడ అమలు చేశారంటే రాజస్థాన్ నాగర్లో. రెండవ రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్ షాద్ నగర్లో, మహబూబ్ నగర్లోని షాద్ నగర్లో. సో తర్వాత ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మనకి మూడంచెల పంచాయతీ వ్యవస్థ వచ్చేసింది. సో మరి దీని తర్వాత ఏం జరిగింది అని అంటే మనకి అసలు ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా, దీని యొక్క అమలు తీరేంటి అని మళ్ళీ ఆ బల్వంత్ రాయ్ మెహతా సూచించినటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ పైన అమలు తీరుపైన మరొక కమిటీని నియమించారు. అదే అశోక్ మెహతా కమిటీ అంటాం. దానిని ఏమంటారండి? అశోక్ మెహతా కమిటీ అని కూడా చెప్తాము, లేదా ఏఎంసి సింపుల్ గా చెప్తాం. ఎప్పుడట? 1977లో ఈ యొక్క కమిటీని రూపొందించడం జరిగింది. 1977లో ఈ యొక్క అశోక్ మెహతా అనేటువంటి కమిటీని రూపొందించారు. ఓకే, సో మరి ఈయన చేసినటువంటి మేజర్ రికమెండేషన్స్ ఏంటి? మొదటగా ఏం చెప్పుకున్నాం మనం? ఈ కమిషన్ ని దేనికోసం నియమించారు? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలు తీరు ఏ విధంగా ఉంది అని సూచించారు. ఓకే, సో ఏ విధంగా ఉందో చూసి ఒకసారి అధ్యయనం చేసి మీరు తగిన సూచనలు ఇవ్వండి అని చెప్పి ఈ అశోక్ మెహతా గారిని నియమించారు. ఏ ఇయర్లో? 1977లో మూడంచెల పంచాయతీ వ్యవస్థని సమీక్షించి తగిన సూచనలు ఇవ్వండి అని మనకి ఈ యొక్క అశోక్ మెహతా అధ్యక్షన ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈయన నివేదికను ఇప్పుడు ఇచ్చాడు అంటే 1978లో ఈయన నివేదికని ఇవ్వటం జరిగింది. సో ఈయన కూడా కొన్ని మేజర్ రికమెండేషన్స్ ని ప్రతిపాదించాడు. మరి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి మేజర్ రికమెండేషన్స్ ఏంటి అని అంటే ఉంటే రెండంచెల విధానాన్ని కొనసాగించండి, మూడంచెల విధానం ప్లేస్ లో రెండంచెల విధానాన్ని కొనసాగించండి, లేదా మూడంచెల పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయండి అని మేజర్ గా ఒక ఆయన సూచించినటువంటి మేజర్ రికమెండేషన్ లేదు. స్ట్రెంథనింగ్ ఆఫ్ 3-tier system or otherwise implement the only 2-tier system in India for rural development. గ్రామీణ అభివృద్ధి కోసం ఈయన చెప్పినటువంటి మేజర్ రికమెండేషన్ ఏంది? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మూడంచెలు అని చెప్పాడు. ఈయన ఏమంటున్నాడు? రెండంచెలన్నా ఉంచండి, లేదంటే మూడంచెల వ్యవస్థని బలోపేతం చేయండి అని చెప్పాడు. ఓకే, అలానే ఈయన ఏమంటున్నాడు? ఈ యొక్క మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండాలి అని చెప్తున్నాడు. ఈయన రాజకీయ పార్టీలు ఆ ఎన్నికలలో పాల్గొనాలి అని చెప్తున్నాడు, స్థానిక సంస్థల ఎన్నికలలో.
బలవంతరావు ఏమన్నాడు, ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదు అని చెప్పాడు. ఓకే, అది రెండవ రికమెండేషన్. అలానే మధ్య అంతస్తులో మిడిల్ లెవెల్లో పంచాయతీ సమితికి బదులు ఏముండాలి అన్నాడు అంటే మండల పరిషత్ అనేటువంటిది